హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో బిజినెస్ రీసెర్చ్ మెథడ్, దట్ ఈస్ BRM యూనిట్ నెంబర్ 2 ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చూద్దాము. సో ప్రీవియస్లో నేను ఆల్రెడీ యూనిట్ నెంబర్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. సో ఈ వీడియోలో యూనిట్ నెంబర్ 2 ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. సో యూనిట్ నెంబర్ 2 ఏంటి? రీసెర్చ్ ప్రాసెస్ అండ్ డేటా కలెక్షన్. సో ఇది రీసెర్చ్ ప్రాసెస్ అంటే ఏంటి, డేటా కలెక్షన్ అంటే ఏంటి, ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అనేది ఈ యూనిట్లో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆఫ్ కోర్స్, వాట్ ఈజ్ రీసెర్చ్ ప్రాసెస్? ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ రీసెర్చ్ ప్రాసెస్. ఒక రీసెర్చ్ మనం చేస్తున్నామంటే దాంట్లో స్టెప్స్ ఏమేమి ఉంటాయి? ఓకేనా? ఫస్ట్ మనము ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. మన బిజినెస్లో ఏం ప్రాబ్లం వచ్చింది? ఓకేనా? సో ఆ ప్రాబ్లమ్ని మైండ్లో పెట్టుకుంటేనే కదా దానికి ఒక సొల్యూషన్ అనేది మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం. సెకండ్ స్టెప్ ఏంటంటే డెవలపింగ్ అన్ అప్రోచ్ టు ద డిఫైన్డ్ ప్రాబ్లం. ఓకేనా? సో నీకు ఈ ప్రాబ్లం అని తెలిసింది, తర్వాత నువ్వేం చేస్తావు? ఒక ప్లాన్ వేసుకుంటావు. ఓకేనా? ఒక ఫ్రేమ్వర్క్ వేసుకుంటావు, ఎలా సాల్వ్ చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్ని అనేటట్టుగా చేసుకుంటావు. అది సెకండ్ స్టెప్, డెవలపింగ్ అన్ అప్రోచ్ టు ద డిఫైన్డ్ ప్రాబ్లం. థర్డ్ వన్ వచ్చేసి ఫార్ములేటింగ్ రీసెర్చ్ డిజైన్. అంటే నువ్వు ప్లాన్ కూడా వేసుకున్నావు, రీసెర్చ్ డిజైన్ కూడా చేస్తావు కదా. అంటే ఎలా చేస్తాము, ఎలాంటి రీసెర్చ్ చేయాలి, ఎక్కడెక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్, శాంపుల్ తీసుకోవడం కానీ, ఇవన్నీ రీసెర్చ్ డిజైన్లోకి వస్తాయి కాబట్టి అది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ డేటా. నీకు ఈ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని తెలిసింది, అప్పుడు మనం ఏం చేస్తాము? కలెక్షన్ చేస్తాము. ఓకేనా? అక్కడ నుంచి డేటా అనేది కలెక్ట్ చేసుకుంటాము. మనకి ఏమేమి కావాలి, ఏ టాపిక్ మీద డేటా కావాలి అనేది అది మనం కలెక్ట్ చేసుకుంటాం. ఫిఫ్త్ స్టెప్ ఏంటి? ప్రిపేరింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ డేటా. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో, డేటాలో మనకి ఏదైతే అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ని అది మాత్రమే తీసుకొని దాన్ని మనం ఏం చేస్తాం? అనాలిసిస్ చేస్తాము. అంటే చూస్తాం వెదర్ ఆ ఇన్ఫర్మేషన్ మన ప్రాబ్లంకి తగ్గిందా కాదా. అనవసరమైన ఇన్ఫర్మేషన్ మనకెందుకు? మనకి ఏదైతే టాపిక్ కావాలో ఆ టాపిక్ ఒకటి అర్థమైతే సరిపోతుంది. స్టెప్ నెంబర్ 6 ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్ అండ్ ప్రజెంటేషన్. అంతా అయిపోయింది, డేటా వచ్చేసింది, ప్రాబ్లం ఏందో ఫైండ్ అవుట్ చేసుకుని ఎవ్రీథింగ్ వాజ్ ఓవర్. లాస్ట్కి మనం రిపోర్ట్ చేసి ప్రజెంటేషన్ అనేది చేయాలి. ఇది ప్రాజెక్ట్కి, ఇది రిపోర్టు, దానికి ఈ సొల్యూషన్ ఇది అని చెప్పి ప్రజెంటేషన్ చేయాలి. ఇది స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఏం లేదు, ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం. తర్వాత ఎలా ప్లాన్ చేసుకుంటాం కదా మనం, అవునా? నెక్స్ట్ రిసోర్సెస్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి మనకి, తర్వాత డేటా నుంచి తెచ్చుకుంటాం. రిసోర్సెస్ ఎక్కడెక్కడికైనా వచ్చినాయో మనం అందులోకి కలెక్షన్ చేసుకుంటాం. ఫిఫ్త్ వన్ ఏంది? ప్రిపేరింగ్ ద అనాలిసిస్. మనకి ఎంత అయితే ఇన్ఫర్మేషన్ కావాలో అంత మాత్రమే తీసుకోవడం. లాస్ట్ వన్ ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్ అండ్ ప్రజెంటేషన్. మొత్తం అయిపోయింది, రిపోర్ట్ సబ్మిట్ చేసి దాన్ని ప్రజెంట్ చేయడం ఒకటే ఆగింది కాబట్టి అది స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ ప్రాసెస్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదొక బిజినెస్కి సంబంధించిన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తే పాయింట్స్ అనేది ఈజీగా మీకు అర్థమైపోతుంది. సెకండ్ వచ్చేసి మీకు డిఫైన్ డేటా. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్? డేటా అంటే ఏంది? డేటా ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ గెటింగ్. డేటా రిఫర్స్ టు ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ కలెక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మేకింగ్ అప్రోప్రియేట్ డెసిషన్స్. ఒక డెసిషన్ తీసుకోవాలి అని అంటే మన దగ్గర తగిన డేటా ఉండాలి. సో ఆ డేటా ఎక్కడికైనా వస్తుంది? ఒక హెల్ప్ ఆఫ్ రీసెర్చ్ హెల్ప్ వల్ల మనకు వస్తుంది. ఓకేనా? సో అది వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ డేటా. ఎక్కడెక్కడి నుంచి మనకు వస్తుందంటే ఫస్ట్ మనం ప్రైమరీ డేటా ఉంటుంది, సెకండరీ డేటా ఉంటుంది. ఓకేనా? ప్రైమరీ డేటా అంటే ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అని అంటాం. అంటే ఒరిజినల్గా ఎక్కడికైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అక్కడికేని మనం డేటా కలెక్ట్ చేసుకుంటే మనం ప్రైమరీ డేటా అంటాం. ప్రైమరీ డేటాలో మళ్ళీ అడ్వాంటేజెస్ ఉంది, డిసడ్వాంటేజెస్ ఉంది. అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి? అక్యురేట్గా ఉంటుంది. అంటే ఒక డేటాని మాడిఫై చేస్తే ఏమవుతుంది? ఆ డేటాకి వాల్యూ అవుతుంది. అదే మనం ఒరిజినల్ నుంచి తెచ్చుకుంటే ఏమవుతుంది? కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అవైలబిలిటీ ఆఫ్ మల్టిపుల్ సోర్సెస్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? కస్టమైజ్డ్గా ఉంటుంది, అప్ టు డేట్గా మనకు ఉంటుంది, ఒరిజినల్ది కాబట్టి. కవరేజ్ ఉంటుంది, లైక్ ఈమెయిల్స్ కానివ్వండి, కంట్రీస్ నుంచి కంట్రీస్గా
వెళ్ళినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలిసేలాగా ఉంటుంది. ఓకేనా. డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి? అఫ్ కోర్స్ టైం అండ్ కాస్ట్, టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. అవునా. స్పెసిఫిసిటీ ఉంటుంది, అంటే ఒక్కో సిచ్యువేషన్కి మాత్రమే ఇట్లా ఉంటుందని కాదు. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు చేంజెస్ అనేది అవుతుంది. అదొక డిఫరెంట్ డిసడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ సర్వేస్ చేయడంలో డిఫికల్టీస్ రావడం కానీ, ఇన్అక్యూరసీ, కొన్నిసార్లు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాకపోవచ్చు. ఓకేనా. సెకండరీ డేటా అంటే ఏంటి? ప్రైమరీ డేటా వన్ పార్టీ సమ్ టైమ్స్ యాక్ట్ యాజ్ సెకండరీ డేటా. చెప్పిన కదా, ప్రైమరీ డేటా అంటే ఒరిజినల్ కంటెంట్, సెకండరీ డేటా అంటే ఆల్రెడీ పార్టీస్, ఇట్లా వన్ పార్టీ, సెకండరీ పార్టీ, థర్డ్ పార్టీస్ ఉంటాయి కదా, అట్లాంటివన్నీ సెకండ్ డేటా అంటాం. ఇవేంది? క్విక్ యాక్సెస్ అనేది ఉంటుంది మనకి, ఎక్స్పెన్సివ్ ఉండదు, బికాజ్ ఆల్రెడీ డేటా అందరికి తెలుసు కాబట్టి. ప్రైమరీ డేటాతో కంపేర్ చేసుకుంటే ఇది కాంప్లికేషన్స్ అనేది తక్కువ ఇస్తుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ డేటా కలెక్షన్ మెథడ్స్. ఓకేనా. వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అని కూడా అనవచ్చు. ఒక డేటాని ఎక్కడెక్కడ నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం, ఇంతకుముందుగా డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రైమరీ డేటా నుంచి, సెకండరీ డేటా నుంచి. ప్రైమరీ డేటాలో మళ్ళీ 2 యాక్సెప్ట్స్ ఉంటాయి, క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్. క్వాంటిటీ. క్వాంటిటీలో మళ్ళీ 4 ఉంటాయి, పర్సనల్ సర్వే, టెలిఫోనిక్ సర్వే, మెయిల్ సర్వే, ఎలక్ట్రానిక్ మీడియా సర్వే. పాయింట్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది, ఈజీగా రాసేయచ్చు. క్వాలిటేటివ్ అంటే అబ్జర్వేషన్, ఇంటర్వ్యూ. సెకండరీ డేటాలో పబ్లికేషన్స్, డేటా వేర్ హౌస్ అండ్ డేటా మైనింగ్, ఇంటర్నెట్, ప్రాజెక్ట్ అండ్ రిపోర్ట్స్, ఇట్లా. సో ప్రైమరీ డేటా అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇంతకు ముందుకు? ప్రైమరీ డేటా అంటే ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ విచ్ వీ విల్ గెట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా. అందులో క్వాలిటేటివ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఉంటుంది. క్వాంటిటేటివ్లో పీపుల్ సర్వే, అంటే ప్రతి ఒక్క పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క రివ్యూని అడిగి వాళ్ళ దగ్గరికి సర్వే తీసుకోవడం పర్సనల్ సర్వే కిందికి వస్తుంది. టెలిఫోనిక్ సర్వే అంటే కాల్లో సర్వే. కొన్నిసార్లు ఒక ప్రోడక్ట్ మనం యూజ్ చేసినాక కాల్ చేసి అడుగుతారు రివ్యూస్, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా చేంజెస్ చేయాలా అనేసి అడుగుతారు కదా, అది టెలిఫోనిక్ సర్వే అని అంటాం. నెక్స్ట్ ఏముంది? మెయిల్ సర్వే. మెయిల్ త్రూగా సర్వేస్ కూడా చేస్తారు. అవునా. రేటింగ్స్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అనేసి. ఎలక్ట్రానిక్ మీడియా సర్వే అంటే రివ్యూస్ ఇవ్వడం కానివ్వండి, ఇట్లాంటివి. మనం డే టు డే యాక్టివిటీస్ చూసేసి ఇక్కడ ఉంటాయి, మీరు సపరేట్గా నేర్చుకోవాల్సిన ఏమీ ఉండవు, టు బీ ఫ్రాంక్ చెప్పాలి అని అంటే. నెక్స్ట్ క్వాలిటేటివ్ మెథడ్స్ అబ్జర్వేషన్ ఉంటుంది. అవునా. అబ్జర్వేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సర్వేస్. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ చేసి ఒపీనియన్ తెలుసుకోవడం. సెకండరీ డేటాలో ఏముంటాయి? పబ్లికేషన్స్ ఉంటాయి. పబ్లికేషన్స్ ఇస్ నథింగ్ బట్ డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఎలా అనుకుంటున్నాం మనము, అవునా, అలాంటివి. మళ్ళీ ప్రాజెక్ట్, రీసెర్చ్ రిపోర్ట్స్, ఇంటర్నెట్, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ ఉంటాయి. జస్ట్ ఈ ఫ్లో చార్ట్ నేర్చుకుంటే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో కంపల్సరీగా ఫ్లో చార్ట్ నేర్చుకోండి. ఒక 2 లైన్స్ రాసినా కూడా మీకు పెద్దగా అయిపోతుంది ఆన్సర్. గాట్ ఇట్. సో అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, బికాస్ ఈ ఫ్లో చార్ట్ నేర్చుకుంటే మళ్ళీ వాడు సపరేట్గా క్వాలిటేటివ్ మెథడ్స్ అన్న అడగవచ్చు, క్వాంటిటేటివ్ అన్న అడగవచ్చు, క్వాలిటేటివ్ అన్న అడగవచ్చు, సెకండరీ డేటా అన్న అడగవచ్చు, డిఫరెంట్గా అడగవచ్చు. అందుకని ఒక క్వశ్చన్ నేర్చుకుంటే ఒక 3-4 క్వశ్చన్స్ మీకు కవర్ అవుతాయి కాబట్టి నేర్చుకోమని చెప్పిన. ప్రైమరీ డేటా, సెకండరీ డేటాకి డిఫరెన్సెస్ కూడా అడిగినాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చనేర్ అంటే ఏంటి? ఇది ఇంపార్టెంట్ టాపిక్. క్వశ్చనేర్ అంటే ఏంటి? అవునా. క్వశ్చనేర్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఫార్ములేషన్ క్వశ్చన్, ఒక పర్టికులర్ ఒక 10-20 క్వశ్చన్లు ఒక టాపిక్ మీద మనము రాసే క్వశ్చనేర్ అంటాం. అంటే నీ యొక్క రీసెర్చ్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా నువ్వు ఆన్సర్ చేసి తగ్గట్టుగా ఉండాలి. ఓకేనా. క్వశ్చనేర్ ఇస్ ద ఫార్ములేటెడ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ స్పేస్ ఫర్ ఆన్సర్స్. ఇక్కడ ఏమంటున్నాడు? ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా నువ్వు ఆన్సర్స్ చేసి తగ్గినట్టుగా ఉండాలి. ఇట్ ఈస్ యూజ్డ్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ రెస్పాండెంట్స్. ఏ క్వశ్చనేర్ ఫాలో ఇంటర్వ్యూ స్టైల్ ఫార్మాట్. ఇంటర్వ్యూ స్టైల్స్లో ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళకి ఏం అడుగుతారు? క్వశ్చన్లు అడుగుతారు కదా, సేమ్ అట్లానే మనం ఇక్కడ రాస్తున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇందులో స్టెప్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వన్ ప్రిలిమినరీ డెసిషన్స్. అంటే ఒక క్వశ్చనేర్ నువ్వు క్వశ్చన్స్ తయారు చేస్తున్నావు ఒక పర్సన్ అడగాలంటే ఈ స్టెప్స్ నువ్వు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. గాట్ ఇట్. ఏంటి ఆ స్టెప్స్ అని అంటే, ఫస్ట్ వన్ ప్రిలిమినరీ డెసిషన్స్. అంటే ఏంది? హీ మస్ట్ బిగిన్ విత్ ద
స్టేట్మెంట్ వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ విత్ ద మేనేజ్మెంట్ ప్రాబ్లం. అంటే నీ ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉండాలని అంటే ఆ మేనేజ్మెంట్ ప్రాబ్లము ఎలా వచ్చింది, వాట్ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని బట్టి ఉండాలి. ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడగవద్దు ఫస్ట్. నెక్స్ట్ డెసిషన్ అబౌట్ క్వశ్చన్ కంటెంట్. డెసిషన్ అబౌట్ క్వశ్చన్ కంటెంట్ అంటే డేటా అనేది క్వశ్చన్తోని, ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగినావు, దానికి ఆన్సర్ ఇచ్చిన ఆపోజిట్ ఇచ్చిన పర్సన్ యొక్క ఆన్సర్ ఎంత అక్యురేట్గా ఉంది, ఓకేనా. క్వశ్చన్ యొక్క కంటెంట్ ఎలా ఉంది అదొకటి. నెక్స్ట్ డెసిషన్ అండ్ క్వశ్చన్ ఫ్రేజింగ్. క్వశ్చన్ని మనం ఫ్రేజ్ చేసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ అజంప్షన్స్ ఇంప్లాయిడ్ బై ద క్వశ్చన్ క్లియర్లీ స్టేటెడ్. ఇట్లాంటివి అంటే లైక్ నువ్వు క్వశ్చన్ ఫ్రేజింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి, అంటే దాని యొక్క స్టేట్మెంట్ కూడా కరెక్ట్గా ఇచ్చేటట్టుగా ఉండాలి అని చెప్తున్నాడు. గాట్ ఇట్. నెక్స్ట్ వన్ వచ్చేసి డెసిషన్ అబౌట్ రెస్పాన్స్ ఫార్మాట్. అంటే నువ్వు క్వశ్చన్ అడిగినావు, ఆపోజిట్ వాళ్ళు ఆన్సర్ ఇచ్చినారు, ఆ ఆన్సర్ ఇచ్చిన దానికి నీ డెసిషన్ ఏంటి, నువ్వు చెప్పేది కరెక్ట్ అనుకుంటున్నావా తప్పు అనుకుంటున్నావా అనేది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇంటర్వ్యూస్లలో ఒక క్వశ్చన్ అడుగుతారు, దానికి వాళ్ళు ఇస్తారు, మళ్ళీ మీరు ఇదే ఎందుకు చెప్తున్నారు, అది ఎందుకు చెప్పలేదు అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కదా, అట్లా అడగాలి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, క్వశ్చన్స్ అబౌట్ క్వశ్చన్ సీక్వెన్స్. అవునా, క్వశ్చన్స్ అబౌట్ క్వశ్చన్ సీక్వెన్స్ అంటే ఎట్లా ఉండాలంటే ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్గా అడగాలి. ఫస్టే మీరు హెవీ క్వశ్చన్స్ అడిగినారనుకో ఆ ఆపోజిట్ పర్సన్కి ఏమవుతుంది, చెప్పాలన్న మూడు పోతుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా సింపుల్గా ఈజీ క్వశ్చన్స్ అడగాలి. అది ఎలా ఉండాలంటే ఇంట్రెస్టింగ్ ఉండాలి. అరే ఫస్ట్ క్వశ్చన్ ఇలా అడిగినాడు, క్యూరియాసిటీ రావాలన్నమాట ఆ పర్టికులర్ ఇంటర్వ్యూ మీద, ఓకేనా. అలా మనం డెసిషన్ సీక్వెన్స్, క్వశ్చన్స్ ఎలా సీక్వెన్స్గా అడగాలనేది కూడా మనకు తెలిసి ఉండాలి, ఓకేనా. దిస్ ఈస్ ద 5 steps విచ్ యూ నీడ్ టు ఫాలో ఇన్ మేకింగ్ అ క్వశ్చనర్, ఓకేనా. నెక్స్ట్ ఒక గుడ్ క్వశ్చనర్ చేయాలి అని అన్నప్పుడు వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ నువ్వు ఎలా యూజ్ చేయాలి. అంటే నువ్వు క్వశ్చన్లు ఇష్టం వచ్చినట్టు అడగొద్దు. ఇప్పుడు మనం కొన్ని టీమ్ ఇంటర్వ్యూస్లో ఏం చేస్తాం, పర్సనల్గా అడుగుతారు, చాలా బోల్డ్గా అడుగుతాడు క్వశ్చన్, అట్లా అడగొద్దు. అదొక గుడ్ క్వశ్చనర్ కాదు. గుడ్ క్వశ్చనర్ చేయాలి అని అంటే వాట్ ఆర్ ద గైడ్ లైన్స్, వాట్ ఆర్ ద రూల్స్ యూ నీడ్ టు ఫాలో. ఫస్ట్ వన్ ఏంటి, క్వశ్చనర్ షుడ్ బి కాంపరేటివ్లీ షార్ట్ అండ్ సింపుల్. పెద్ద క్వశ్చన్లు అడగొద్దు, షార్ట్గా సింపుల్గా బ్రీఫ్గా అడగాలి, ఓకేనా. క్వశ్చన్స్ షుడ్ బి ప్రొసీడ్ ఇన్ ఏ లాజికల్ సీక్వెన్స్ మూవింగ్ ఫ్రమ్ ఈజీ టు మోర్ డిఫికల్ట్. చెప్పిన ఇంతకు ముందుకే ఫస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అడగవద్దు, ఫస్ట్ సింపుల్ క్వశ్చన్ అడగాలి, తర్వాత ఆ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లయితేనే ఆపోజిట్ పర్సన్ కూడా కామ్గా ఉండి మనకి ఆన్సర్స్ చెప్పేటట్టుగా ఉంటుంది. గాట్ ఇట్. నెక్స్ట్ పర్సనల్ అండ్ ఇంటిమేట్ క్వశ్చన్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఎట్ ద ఎండ్. పర్సనల్ క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటున్నప్పుడు నువ్వు ఎండ్లో ఇంటర్వ్యూ అయిపోయే టైంలో అడగాలి. అదే ఫస్ట్లో నీ పర్సనల్ లైఫ్ ఏంటి, నువ్వు ఏం చేస్తావు డైలీ, నువ్వు లేచి ఏం చేస్తావు, ఇట్లాంటివన్నీ అడగవద్దు, ఫస్ట్ అడగవద్దు, ఓకేనా. నెక్స్ట్ టెక్నికల్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎక్స్ప్రెషన్స్ త్రూగా కానీ నువ్వు అవి కూడా అడగాలి క్వశ్చనర్. టెక్నికల్ క్వశ్చన్స్ కూడా నువ్వు కొన్ని ఇంక్లూడ్ చేయాలి. ఇంకొన్ని క్వశ్చన్స్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా, దానికి నేను ఎస్ అన్న చేయొచ్చు, నో అన్న చేయాలి, రెండు. దానికి ఎక్స్ప్లెనేషన్ నాకు అవసరం లేదు, ఐదర్ ఎస్ ఆర్ నో. ఇట్లాంటి స్టెప్స్ అన్నీ ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే అది ఒక గుడ్ క్వశ్చన్ ఏదో అవుతుంది. గాట్ ఇట్. సో అట్లాంటప్పుడు దానివల్ల అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి అనేది కూడా తెలుసు. అడ్వాంటేజెస్ ఏముంటాయి, కంపేర్ టు ది రిమైనింగ్ మెథడ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం లెస్ ఎక్స్పెన్సివ్, చీప్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫైయింగ్ రీసెర్చ్ అని కూడా అనొచ్చు. అంటే మనకు వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా రీసెర్చ్ చేయాలి, ఇట్లాంటివి కూడా ఉంటాయి మనకి, ఓకేనా. డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి, కోఆపరేషన్. అంటే ఎదుటి పర్సన్ ఎవరైతే ఇంటర్వ్యూవర్ ఉన్నారో మన క్వశ్చన్స్తో కోఆపరేట్ చేయనప్పుడు ఏమవుతుంది, అది అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ డిసడ్వాంటేజ్. నువ్వు మంచి క్వశ్చన్స్ అడిగినా కూడా వాడు తిక్కలోని లెక్క సమాధానం చెప్పినప్పుడు ఏమవుతుంది, ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అదొక మేజర్ డిసడ్వాంటేజ్. ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారో మనకైతే తెలుస్తుంది కదా, అదొకటి. ఇంకొకటి క్వశ్చన్ ఏంటి అంటే శాంప్లింగ్ ప్రాసెస్. శాంప్లింగ్ అంటే ఏంది, ఒక సమ్ పార్ట్, సెలెక్షన్ ఆఫ్ సమ్ పార్ట్ ఆఫ్ అన్ అగ్రిగేట్ ఆర్ టోటల్ ఆన్ ది బేసిస్ ఆఫ్ విచ్
judgment or inference about aggregate or socially. In other words, the process of obtaining information about entire population by examining whole part of it. శాంపుల్ అంటాం మనం నార్మల్గా శాంపుల్ ప్రోడక్ట్స్ అని అంటాం కదా, అంటే ఓవరాల్ థింగ్ తెలుసుకోవడానికి మనం ఒక శాంపుల్ పార్ట్ని ఎగ్జామిన్ చేసి ఆ టెస్ట్లో క్వాలిఫై అయితేనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ ప్రోడక్ట్స్ అంటాం, అవునా? సో అదేం చేస్తుంది, మొత్తం అన్ని ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయం కదా, కొన్ని ప్రోడక్ట్స్ చేసి అవి వర్కౌట్ అవుతున్నాయా లేదా, అకార్డింగ్ టు ద నీడ్స్ ఉన్నాయా లేదా అని చూస్తాం. దానికి మనం శాంప్లింగ్ అని అంటాం. గాట్ ఇట్? ఈ శాంప్లింగ్లో పర్పస్ ఏమేమి ఉంటాయి అసలు? ఈ శాంప్లింగ్ ఎందుకు చేయాలి అంటే ఇన్ఫర్మేషన్, టు గెట్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అబౌట్ ది పాపులేషన్. ఓకేనా? మనకి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కావాలని అంటే దాని మీద నువ్వు శాంపిల్ మీద రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేస్తేనే కదా నీకు ప్రాసెస్ అనేది వస్తుంది. ఓకేనా? అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి శాంప్లింగ్లో అంటానంటే రెడ్యూస్డ్ కాస్ట్ అట్ ఎంక్వైరీ. అంటే నువ్వు ఏదైతే టెస్ట్ చేస్తున్నావో, ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నావో కాస్ట్ అనేది రెడ్యూస్ ఉంటుంది. సేవింగ్ ఇన్ టైమ్ అండ్ లేబర్. అంటే నువ్వు ఒక శాంపిల్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఓవరాల్ ప్రొడక్షన్ మీద నీ యొక్క ఎఫర్ట్స్ పెట్టాలా వద్దా అనేది నీకు తెలుస్తుంది. దానివల్ల నీకు ఏమవుతుంది, టైము లేబర్ కూడా మిగులుతుంది. అవునా? నెక్స్ట్ వన్, సమ్ టైమ్స్ ద ఓన్లీ మెథడ్ పాసిబుల్. అంటే కొన్నిసార్లు ఒకటే మెథడ్ పాసిబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అదొక మేజర్ అడ్వాంటేజెస్ కదా. నెక్స్ట్ డీటెయిల్ ఎంక్వైరీ, అడ్మినిస్ట్రేటివ్ రిజల్ట్స్ ఆఫ్ మోర్ లయబుల్. అంటే నువ్వు ఒక శాంపిల్ ప్రోడక్ట్ చూసినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఫైనల్ రిజల్ట్స్ చాలా మట్టుకు సక్సెస్ఫుల్గా వస్తాయి. అవునా? ఇప్పుడు నీకు ఒక ఫుడ్ ఐటమ్, నీ ఒక రెసిపీ చెప్పిన, ఓకేనా, మ్యాగీ చేయమని చెప్పిన, మ్యాగీ మీద మీకు అస్సలు తెలియదు. నేను ఒక 100 మెంబర్స్కి మ్యాగీ ప్రిపేర్ చేయను అని చెప్పిన. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా స్టార్ట్ చేయడం 100%కి చేయరు. మీకు ఏం కుకింగ్ నాలెడ్జ్ లేనప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ఒక ప్యాకెట్ తీసుకొని చేస్తారు. చేసినాక అది వర్కౌట్ అవుతుందా లేదా శాంపిల్ ప్రోడక్ట్ అనేది చూసుకుంటాం. దానివల్ల టైం మిగులుతుంది, కాస్ట్ మిగులుతుంది. నువ్వు ఇది కరెక్ట్గా చేయగలిగితే 1000 మందికి కూడా నువ్వు కరెక్ట్గా చేయగలుగుతావు. గాట్ ఇట్? సో అట్లాంటివన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్ అనమాట. ఓకేనా? డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి? మోస్ట్లీ ఈ యొక్క శాంప్లింగ్ మెథడ్ ఏంటంటే కొన్నిసార్లు పర్సనల్ బయాస్డ్ మీద కూడా ఉంటాయి, పర్సనల్ బేసిస్ మీద కూడా ఉంటాయి. అంటే కొంతమంది ఏమంటారు, లైక్ పార్షాలిటీ లాగా చూడడం కానీ, మా వాళ్ళే కదా అని చెప్పేసి ఇవ్వడం కానీ, ఇట్లాంటివి కూడా ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ శాంప్లింగ్లో ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటున్నాడు. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి, డిఫైన్ ద టార్గెట్ ప్రాబ్లం. ఓకేనా? టార్గెట్ పాపులేషన్. నీ దగ్గర ఏం టార్గెట్ ఉంది, ఎంతమంది పాపులేషన్ ఉందో దాన్ని డిఫైన్ చేయాలి. తర్వాత స్పెసిఫై ద శాంప్లింగ్ ఫ్రేమ్. సేమ్ ఇంతకుముందు మనం ఎలా అయితే చదువుకున్నామో డిఫైనింగ్ ద రీసెర్చ్ యొక్క ప్లానింగ్ ప్రాసెస్ ఏందో, ఇక్కడ మనం జస్ట్ శాంప్లింగ్ అని యాడ్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి, ఇక్కడ పాపులేషన్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఫ్రేమ్ వర్క్ వేసుకోవాలి, అంటే ఒక ప్లాన్ వేసుకోవాలి నువ్వు. తర్వాత స్పెసిఫై శాంప్లింగ్ యూనిట్. అంటే ఆ పర్టికులర్ యూనిట్ని నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి. ఏ మెథడ్ ఆఫ్ శాంప్లింగ్ని నువ్వు యూజ్ చేసుకున్నావు అనేది తెలియాలి. సైజ్ ఆఫ్ శాంప్లింగ్ ఎంత సైజ్, 1, 2, 10, 100, ఆ శాంప్లింగ్ సైజ్ నీకు తెలిసి ఉండాలి. స్పెసిఫై ద శాంప్లింగ్ ప్లాన్. అవునా? ప్లాన్ అనేది కూడా నువ్వు ఏ ప్లాన్ యూజ్ చేస్తున్నావు అనేది కూడా తెలిసి ఉండాలి. సెలెక్ట్ ద శాంపుల్. ఏ టైప్ ఆఫ్ సెలెక్ట్ ద శాంపుల్, లాస్ట్కి ఏ శాంప్లింగ్ నువ్వు సెలెక్ట్ చేస్తున్నావు. సో ఇట్లా ప్రాసెస్ అనేది ఉంటుంది. జస్ట్ స్టెప్స్ గుర్తుపెట్టుకోవడం, లోపల మ్యాటర్ ఓన్గా రాయడం, తిప్పి మీరు అదే మ్యాటర్ రాసినా కూడా సరిపోతుంది. గాట్ ఇట్? సో ఇదొకటి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ప్రాబబిలిస్టిక్. ఇది ఒకటి ఇంపార్టెంట్, రిమైనింగ్ అంతేం ఇంపార్టెంట్ ఇవి లేవిగా. ఓకేనా? ఇదొకటి చూసుకోండి. శాంప్లింగ్ యొక్క డిజైన్. ఓకేనా? టైప్స్ ఆఫ్ శాంప్లింగ్స్ ఏమేమి ఉంటాయనంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇందులో ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఉంటుంది, నాన్ ప్రాబబిలిటీ ఉంటుంది. ప్రాబబిలిటీ అని అంటే ఏంటంటే ఇట్స్ ర్యాండమ్ శాంప్లింగ్ ఉంటుంది. అంటే ఇందులో మళ్ళీ సింపుల్ ఉంటుంది, రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇందులో ఏముంది, స్ట్రాటిఫైడ్ స్ట్రాటజీ, సిస్టమాటిక్ శాంప్లింగ్, మల్టీ స్టేజ్. స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అని అంటే ఏంటంటే పాపులేషన్ని 2 గ్రూప్స్ లాగా డివైడ్ చేసి, ఓకేనా, శాంపిల్ని తీసుకొని దాని బేస్డ్గా నువ్వు సొల్యూషన్ ఇవ్వడంని
స్టెరిఫైడ్ శాంప్లింగ్ అని అంటాం. కాబట్టి సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఏంది, ర్యాండమ్గా కొన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ను సెలెక్ట్ చేసుకొని ఒక సిస్టమ్ వేలో ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో నువ్వు చెప్పడాన్ని సిస్టమాటిక్ శాంప్లింగ్ అని అంటాం. నెక్స్ట్ మల్టీ స్టేజ్ ఆర్ క్లస్టర్ శాంప్లింగ్. ఇన్ దిస్ మెథడ్ శాంప్లింగ్స్ ఆర్ క్యారీడ్ అవుట్ ఇన్ సెవెరల్ స్టేజెస్. అవునా, హ్యూజ్ సింపుల్ ర్యాండమ్ని మనం యూస్ఫుల్ చేసి మనం చేస్తాం. అంటే ఇక్కడ శాంప్లింగ్ ఏమవుతుంది అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ ఉంటాయి కాబట్టి అందులో ఏదైనా ఒక ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని మనం దాని మీద వర్కౌట్ చేయడం. నెక్స్ట్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్లో ఫస్ట్ వన్ జడ్జిమెంట్ శాంప్లింగ్ ఉంటుంది. అంటే జడ్జెస్ అవుట్ ఆఫ్ 5 ప్రోడక్ట్స్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చింది యూజ్ చేయడం. నెక్స్ట్ కోటా శాంప్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ఓట్స్ లాగా. ఓకేనా, ఓట్ వేసి ఏ శాంప్లింగ్ బెటర్ అనేది తెలుసుకోవడం. నెక్స్ట్ కన్వీనియన్స్ శాంప్లింగ్ కూడా అట్లాంటి టైపే. అంటే ఏం చేస్తుంది దీన్ని మనం చంక్ శాంప్లింగ్ అని కూడా అనొచ్చు. అంటే ఏం చేస్తుంది అని అంటే అవైలబుల్ డేటాని, అంటే ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న డేటాని దాన్ని యూజ్ చేసుకొని ర్యాండమ్ లిస్టులకేని ఒక నంబర్ని తీసి ఒక ప్రోడక్ట్ని తీసి దాన్ని లాంచ్ చేయడం కానీ శాంప్లింగ్ అని అంటాం. ఓకేనా, సో దాన్ని కన్వీనియన్స్ శాంప్లింగ్ అని అంటాం. సో ఇదొకటి చూసుకోండి సరిపోతుంది. ఓకేనా, లాంగ్ వస్తే షార్ట్ వచ్చినట్టే, మళ్ళీ దానికి సపరేట్గా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కేస్ స్టడీస్ కూడా మీరు ఎట్లా రాయాలి అని అంటే నార్మల్గా మనం ఎలా పాయింట్స్ పెట్టి రాస్తున్నామో అలాగే రాయాలి. గాట్ ఇట్. ఇక్కడ చూడండి, ప్రైమరీ డేటా అంటే ఏంటి, డేటా కలెక్షన్ అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటి, క్వశ్చనేర్ అంటే ఏంటి. ఓకేనా, బెనిఫిట్స్ ఆఫ్ శాంప్లింగ్ అంటే ఏంది, మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అంటే ఏంటి, అంటే లాంగ్లో కవర్ అయినాయే షార్ట్లో కవర్ అవుతాయి. సపరేట్గా ఏం నేర్చుకోవాల్సిన అవసరం అయితే అస్సలకే లేదు. సో లాంగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. లాంగ్ వస్తే షార్ట్ వస్తాయి. కేస్ స్టడీస్ ఆటోమేటిక్గా మీరు ఓన్గానే రాస్తారు కాబట్టి అది ఎక్కువ ఏం స్ట్రెస్ అయ్యేది కాదు. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఈ వీడియోలో ఇంకేమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ బాగున్నా కూడా కమెంట్ సెక్షన్లో నాకు కంపల్సరీగా చెప్పండి వెదర్ మై ఎక్స్ప్లెనేషన్ ఈజ్ అండర్స్టాండబుల్ ఆర్ నాట్. గాట్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ examination as well as your preparation. So once again, all the very best. See you in the next video. Bye bye everyone.